దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు మన సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. నిజంగా చాలా పోయిన వారం మనం ఈ యొక్క యూట్యూబ్లో కలుసుకున్నాం ఇక ఆరాధనలో. అయితే పోయిన వారంలో గురువారం నేను మీకు పోస్ట్ పెట్టి ఉన్నాను యూట్యూబ్లో, అలాగే ఆ యొక్క ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాలో కూడా. ఏమనంటే గురువారం మచిలీపట్నంలో ఒక కూటమి ఉంది, ఒక కృతజ్ఞత కూటమి ఉంది అని. మీలో చాలామంది నా యొక్క అనౌన్స్మెంట్కి స్పందించి పాపం ఆ రోజు ట్యూన్ చేసుకున్నారు. కానీ ఆ రోజు మేము లైవ్ ఇచ్చాము, కానీ ఒక చిన్న పొరపాటు దొరలింది. అదేంటిదంటే, చిన్న పొరపాటు కాదు, పెద్ద పొరపాటు అని చెప్పాలి. అదేంటిదంటే ఆడియో పూర్తిగా ఫెయిల్ అయింది. అక్కడ మాకేమో మేము అక్కడ వెళ్ళటం కొంచెం లేట్గా వెళ్ళాం ఆ స్థలానికి. అయితే ఆ ఆడియో వస్తున్నది లేని మేము చూసుకోలేదు. అయినా అక్కడ కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది మాకు. మీరు గమనిస్తూ ఉంటారు, చాలాసార్లు పోవడం రావడం జరుగుతూ వచ్చింది. ఏదేమైనా పాపం 75 మంది చాలా ఆసక్తితో ఎదురు చూశారు, కానీ చాలా నిరుత్సాహం మిగిలింది. దాని నిమిత్తం మీ అందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. కారణం ఏంటంటే, మరి అలాంటిది మాకు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు కూడా మేము ఆన్ చేసుకోగానే మొబైల్లో ఒకసారి చెక్ చేసుకుంటాం, వీడియో ఆడియో అన్నీ క్లియర్గా వస్తున్నాయా లేదా అని. కానీ పోయిన వారంలో అది ఒక పెద్ద పొరపాటు జరిగింది. ఏది ఏమైనా తిరిగి దినమున మనమందరం కూడా కలుసుకునే కృపను ప్రభు మనకు అనుగ్రహించినాడు. వాక్యంలోకి వెళ్ళక ముందు మీకు ఒక మంచి సంతోషకరమైన వార్త మీతో చెప్పాలి. అదేంటిదంటే, దేవుని కృప ద్వారా చేత నాకు గతంలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యం బాగలేదు. గత కాలం అంతా కూడా ఈ దినమున ప్రభు మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చి ఉన్నాడు. ఆరోగ్యంతో మీ ఎదుట ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే కృపని ప్రభు అనుగ్రహించినాడు. అందుకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరం స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. మంచిది. ఈ దినమున ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, రెండవది అదేంటిదంటే, చూడండి, మొన్న క్రిస్మస్ టైంలో మనం చాలా క్రిస్మస్ గురించిన వర్తమానాలు ఆదివారాలే కాకుండా వారం మధ్యలో కూడా అప్పుడప్పుడు నేను ఆ రికార్డింగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తూ వచ్చాను. అయితే ఈసారి ఇప్పుడు లెంట్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి వచ్చే నెల నుండి. మీకు ఒక మంచి సంతోషకరమైన వార్త ఏంటంటే, ప్రభు ఒక మంచి ఆలోచన నాకు అనుగ్రహించున్నాడు. అదేంటిదంటే, శిలువ ధ్యానాలు మీతో పంచుకోవాలి అని. కాబట్టి లెంట్ డేస్ ప్రారంభం అయిన దగ్గర నుండి చాలా జాగ్రత్తగా గమనించండి. అది బుధవారం వచ్చింది. బుధవారం ఒక మెసేజ్, అలాగే శుక్రవారం ఒక మెసేజ్, మళ్ళీ ఆదివారం ఒక మెసేజ్. అలా ప్రతి వారంలో ఒక బుధవారం ఒక శుక్రవారం మధ్యలో కూడా ఈ యొక్క శిలువ ధ్యానాలు ప్రసంగాలు మేము షూట్ చేసి అప్లోడ్ చేయాలని దాని నిమిత్తం అంతా దేవుని కృప చేత ప్లాన్ అవుట్ చేసుకొని ఉన్నాం. కాబట్టి ఇది మీకు ఒక సంతోషకరమైన వార్త అని చెప్పాలి. అదేంటిదంటే, మీకు వాక్యపు విందు ఈ యొక్క ఈస్టర్ పండగ వరకు మీకు దొరకబోతుంది. మామూలుగా అయితే లోక సంబంధమైన విందులు చాలా చాలా ఉంటూ ఉంటాయి, కానీ ఇది ఆత్మ సంబంధమైన మన ఆత్మకి ఆహారం వాక్యం అనేది. మన ఆత్మకి ఆహారమైన వాక్యపు విందు మనకి దొరకబోతుంది. అందు నిమిత్తం మీరందరూ చేయవలసింది ఏంటంటే, ప్రార్థన చేయండి. మేము ప్లాన్ అవుట్ చేసాము అంటే అది అయిపోలేదు. దాన్ని మేము షూట్ చేయాలి, మేము దాన్ని అప్లోడ్ చేయాలి. సమయానికి మేము అనుకున్నట్లుగా మేము అందివ్వగలగాలి. దాని నిమిత్తం ప్రభు పరిస్థితులను అనుకూలపరచాలి. పరిస్థితులన్నీ అంటే, నాకు ఆరోగ్యం ఉండాలి, ఆ షూటింగ్ సక్రమంగా జరగాలి,
అంత మాత్రమే కాదు, అనేకమైన విషయాలు ప్రభు ఆ యొక్క వర్తమానాల్లో ప్రభు మీకు తెలియచేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మాకు రెగ్యులర్గా అనునిత్యం మా కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళు కానీ, ఈరోజు కొత్తగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ మాటలు వింటున్న వాళ్ళు కానీ ప్రార్థన చేయండి. దాని కొరకు ఎదురు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ కానీ నొక్కి ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇట్లాంటివి మేము అప్లోడ్ చేసినప్పుడు అంతా కూడా ఇలా సడన్గా ఎప్పుడైనా మీకు తెలియజేయకుండా లైవ్ మేము ఎక్కడ ఇచ్చినా ఆ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. అప్పుడు మీరు చూసుకున్నందుకు కుదురుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క ఈస్టర్ పండగ లోపు ఈ గుడ్ ఫ్రైడే, ఈ లెంట్ డేస్ అంతా కూడా కవర్ చేస్తూ మరి ఆ యొక్క సందేశాలు మీకు వినిపించాలి, మీకు అందచేయాలి అని మేము ఆశిస్తూ ఉన్నాం. దాని కొరకు ప్రభు సహకరించాలి. ప్రభు ఆ మంచి మంచి ప్రకటనలు ప్రభు ఇవ్వాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. పోయిన వారం మనం కొత్త అంశాన్ని ప్రారంభించి ఉన్నాం. ఈ సంవత్సరం మొదటి నెల మొదటి వారం నుండి ప్రభు మనతో విశేషంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేంటిదంటే, పోయిన వారం మనం ధ్యానం చేయటం ప్రారంభించిన అంశం, ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అంటే మన ప్రసంగం యొక్క టాపిక్ ఏంటంటే దేవునితో నడుచుట. పోయిన వారం పార్ట్ 1 అని పెట్టి ఉన్నాం. దాంట్లో 4 విషయాలు మాత్రమే మన సమయానికి తగ్గట్టుగా మనం నేర్చుకొని ఉన్నాం. ఇంకా 3 విషయాలు మిగిలి ఉన్నాయి. పోయిన వారం నేను మీతో చెప్పి ఉన్నాను. ఈరోజు ఒక 4 విషయాల వరకు నేను చెప్పగలనేమో అనుకుంటున్నాను అని. కరెక్ట్గా మన టైం అయ్యే వరకు 4 విషయాలు మాత్రమే చెప్పడానికి ఆ సమయం మనకి సరిపోయింది, మనం ధ్యానించుకున్నాను. కాబట్టి ఈ దినమున మిగతా విషయాలు మనం వినబోతున్నాం. పార్ట్ 1 కంటిన్యూషన్ అన్నమాట, ఈరోజు కొనసాగింపు. ఇలాగే మనం చూసినట్లయితే 3 పార్ట్లు ఉంటాయి దీంట్లో. దేవునితో నడుచుట అనే దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ప్రతి భాగం పార్ట్ 2 అనుకోండి, పార్ట్ 2 కంటిన్యూషన్. పార్ట్ 3 అనుకోండి, పార్ట్ 3 కంటిన్యూషన్. అట్లా మొత్తం 3 పార్ట్స్కి 6 ప్రసంగాలు మనం వింటాం. ఇదంతా కూడా మీరు వినండి, చూడండి. ఇది యూట్యూబ్లోనే ఉంటుంది. మాట మాటకి వినండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ యొక్క వర్తమానాలు మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని, ఈ యొక్క వర్తమానాలు విని ఆత్మీయమైన మేలులు పొందడానికి మీరు ఆ యొక్క మార్గాన్ని వాళ్ళకి చూపించండి. మంచిది. మనం చూసినట్లయితే పోయిన వారం ఈ పార్ట్ 1లో మొదటిగా మనం నేర్చుకుని ఉన్నాం. అదేంటిదంటే, దేవునితో మనం ఎలా నడవాలి, ఆయన ఎలా నడుచుకొనేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఆయన రావడానికి చాలా కారణాలు ఉన్నాయని మనం చూసి ఉన్నాం. దాంట్లో ఒక కారణం ఏంటంటే, మనము తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు ఆయన మనకి మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకి మాదిరి ఉంచిపోయాను కాబట్టి ఆయన ఉంచిన మాదిరిలో మనం నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన ఉంచిపోయిన మాదిరి ఏంటి, ఆయన ఏ విధంగా నడుచుకొని ఉన్నాడు అని మనం చూస్తున్నట్లయితే, ఆయన వెలుగులో నడుచుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఆ మాట ప్రభువే చెప్తున్నాడు. నన్ను వెంబడించే వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని మనము ఆ యొక్క వాక్యంలో మనం చూసి ఉన్నాం. వెలుగులో మనం నడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన వెలుగై ఉన్నాడు. మనం ఆయన వెంబడిస్తున్న మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. కాబట్టి ఆయన ఏ విధముగా వెలుగై ఉన్నాడో, వెలుగులో నడుస్తున్నాడో, ఆ విధముగా మనము కూడా వెలుగులో నడవవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం ఏ విధంగా వెలుగులో నడవగలం? ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, ఆయన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకొనినట్లయితే, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మన హృదయంలోకి వచ్చి ఆయన నివసిస్తున్నప్పుడు మనం వెలుగులో ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే, మనము ఆయన వాక్యం వెలుగైంది కాబట్టి ఆ యొక్క నీ వాక్యము
నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వెలుగై ఉన్న వాక్యం ద్వారా మనం వెలుగులో నడవగలం. పైన ఆదివారం దీని గురించి చాలా వివరాలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఇక రెండో విషయంలోనికి మనం వెళ్ళి చూద్దాం. ఆయన ఏ విధముగా, ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే మనము కూడా ఎలా నడవాలి అని రెండో విషయం. రెండోది మనం చూసింది ఏంటిదంటే ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటున్నాడు. అవునండి, ఇది చాలా అవసరమై ఉంది. దేవుని వాక్యంలో మనం చూసి ఉన్నాం. అదేంటిదంటే దేవుడు ప్రేమ స్వరూపి అని, లేదా దేవుడు ప్రేమయ్య ఉన్నాడని, ప్రేమే దేవుడై ఉన్నాడని. కాబట్టి మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అనే దాని గురించి కూడా మనం చూసి ఉన్నాం. చాలా విషయాలు ఆ ప్రేమ కలిగి నడుచుకోవాలి అనే దాంట్లో చాలా విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. ఇక మూడవదిగా మనం ఏ విధంగా నడవాలి అని చెప్పినప్పుడు ఆత్మానుసారముగా మనం నడుచుకొనవలెను అని మనం నేర్చుకొని ఉన్నాం. అవునండి, ఎందుకంటే మనం శరీరానుసారము కాదు, ప్రకృతి సంబంధమైన వాళ్ళము కాదు, మనం ఆత్మానుసారమై ఉన్నాం. కాబట్టి మనం ఆత్మానుసారముగానే మనం నడుచుకోవాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలు ఆత్మానుసారులు. కాబట్టి మనం ఆత్మానుసారముగా నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్లో దీని గురించి ఏం రాయబడుతుంది? దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో గాడ్ ఈస్ ఎ స్పిరిట్ అని రాయబడుతుంది. అలాగే మనం కూడా ఆత్మానుసారులమే. ఎలా అంటే దేవుడు ఆదాముని చేసినప్పుడు నీలమట్టిని తీసుకొని ఒక బొమ్మగా చేసి ఉన్నాడు. ఆయన పోలికలో, ఆయన రూపంలో చేసి ఉన్నాడు. ఆ మట్టి బొమ్మ యొక్క ముక్కులలో దేవుడు తన జీవవాయువును ఉదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. అయితే అక్కడ నరుడు జీవించే ఆత్మ అయ్యాడు అని మనం తెలుగు బైబిల్లో చూస్తున్నాం. అయితే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే మనిషి గురించి జీవించి ఆత్మ అయ్యాడు అని చెప్పిన మాట ఇంగ్లీష్లో ఏముందంటే లివింగ్ స్పిరిట్ అన్న మాట వాడి ఉన్నాడు. అవునండి, మనం కూడా దేవుడు ఆత్మానుసారులుగా దేవుడు చేసి ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అపవాదైన సాతానుడు వచ్చి మనల్ని రకరకాలుగా ఆ యొక్క ఆది మానవుడైన ఆదాము వాళ్ళని దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టుగా చేసి రకరకాలుగా శోధించి వాళ్ళ మార్గం తప్పేటట్లుగా చేసేటప్పటికి ఈ ఆత్మానుసారులుగా నడుస్తున్న వీళ్ళు శరీరానుసారులుగా మారిపోయారు. శరీరానుసారులుగా మారిపోవడం వలన మరి వాళ్ళు దేవునికి దూరంగా అయిపోయారు. అందుకనే ఆయన ఎలా నడుచుకున్నాడు? ఆయన ఆత్మానుసారుడుగానే నడుచుకొని ఉన్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి ఆయన నరావతారిగా వచ్చిన, ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఆయన మాత్రం ఆత్మానుసారముగానే ఆయన ఈ లోకంలో నడుచుకొని ఉన్నాడు, కానీ శరీరానుసారుడుగా నడుచుకోలే. అందుకనే ఆయన బోధల్లో మనకు కనిపిస్తుంది. అదేంటిదంటే చూడండి, మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట్లుగా చాలా ప్రతి విషయం ఆయన నేర్పిస్తూ వచ్చి ఉన్నాడు. చూడండి, ప్రతి విషయం ఆయన నేర్పిస్తూ వచ్చి ఉన్నాడు. ఏ విధముగా ఆత్మానుసారులు దేవుని మీద ఆనుకోవాలో, దేవుని మీద తమ అవసరతల కొరకు ఆధారపడాలో ఆ విషయాలన్నీ కూడా, సంగతులన్నీ కూడా ఆయన నేర్పిస్తూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో మన పాత నిబంధన పరిశుద్ధులు కూడా ప్రతి విషయం దేవుని మీద ఏ విధంగా ఆనుకొని ఉన్నారో, ఆధారపడి వాళ్ళు జీవించారో ఆ సంగతులు కూడా మరి లేఖనాల్లో గ్రంథస్థం చేయించి ఆయన మనకి వివరిస్తున్నాడు. మనం ఏ విధంగా ఆత్మానుసారముగా జీవించాలో మీకు అర్థమవ్వాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న సంగతి మీకు గుర్తు చేస్తా. అదేంటిదంటే చూడండి, ఇశ్రాయేలీయులు వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశాన్ని వెళ్తూ ఉన్నారు.
ఆ కనాను దేశాన్ని వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా శరీరానుసారులుగానే జీవిస్తూ వచ్చారు. వాళ్ళ యాత్రలో అంతా కూడా శరీరానుసారులుగానే ప్రవర్తిస్తూ వచ్చారు. కానీ మోషే మాత్రం ఆయన ఒక్కడే ఆత్మానుసారుడుగా జీవిస్తూ వచ్చాడు. ఈ శరీరానుసారులుగా జీవిస్తున్న వాళ్ళు చూడండి, తృప్తి లేకపోవడం, సనగడం, గొనగడం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా శరీరానుసారులు యొక్క పద్ధతులు, శరీరానుసారుల్లో ఉండే లక్షణాలు. కానీ మోషేలో అలాంటిది మనం చూడం, అలాంటిది మనకు కనబడదు. మోషే ఆత్మానుసారుడు కాబట్టి ప్రతి విషయంలో ఆయన ఆత్మానుసారుడుగానే జీవించి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పైపెచ్చు మోషే ఆ ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత 40 దినములు ఆయన సీనాయి పర్వతం మీద దేవునితో గడిపి కూడా వచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా దేవునితో సహవాసం చేసి మోషే వచ్చి ఉన్నాడో, ఇంకా ఎక్కువగా మనం చూసినట్లయితే మోషే ఆత్మానుసారుడుగా మారాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆఖరిలో ఒక చిన్న పొరపాటు, ఆయన ఆత్మానుసారుడుగా ఉన్నా ఆయన తన నోటిని అదుపు చేసుకోలేకపోవడం వలన ఇశ్రాయేలీయుల మీద కొంచెం అంటే కోపగించడం వలన ఆయన వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు అనుకోండి. అయినా ఆయన చూడండి ఆత్మానుసారుడుగా జీవించి ఉన్నాడు. మూడోదిగా మనం ఆత్మానుసారముగా నడుచుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. నాలుగోదిగా మనం చూసింది ఏంటిదంటే మనం సత్యములో నడుచుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. సత్యములో నడుచుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. కారణం ఏంటో తెలిసిన, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆయన సత్యం అనగా ఆయనే. మనం సత్యం అంటే ఏంటో కూడా చాలా విషయాలు పోయిన వారం మనం విని ఉన్నాం. ఒకవేళ ఈ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కానీ తెలియకపోతే పార్ట్ 1లో చూసుకోండి. దేవునితో నడుచుట పార్ట్ 1లో మీరు యూట్యూబ్లో చూసినట్లయితే మీకు స్పష్టంగా ఆ వివరాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సత్యంలో నడవడం అంటే ఏంటో అనే విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి పోయిన వారం 4 విషయాలు మనం చూసి ఉన్నాం. వెలుగులో నడుచుకోవాలి ఒకటి, ఆ యొక్క ఆత్మానుసారులుగా నడుచుకోవాలి ఒకటి, సత్యంలో నడుచుకోవాలి మరొకటి. ఇలా మొత్తం 4 విషయాలు మనం పోయిన వారం చూసి ఉన్నాం. ఒకటి, మనం వెలుగులో నడుచుకోవాలి. 2, మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. 3, ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. 4, సత్యంలో నడుచుకోవాలి. ఈ దినంలో మనం 5వది ప్రారంభిద్దాం. చూడండి, ఇలా వరుసనే అంటే పార్ట్ బై పార్ట్ చెప్పుకుంటా వెళ్తున్నప్పుడు వెనక్కి వెళ్ళి నేను గత వారంలో చెప్పింది మీకు గుర్తు చేసి అప్పుడు తిరిగి ఈరోజు నా యొక్క సబ్జెక్ట్ ప్రారంభించాలి. ఎందుకంటే కొంతమంది గుర్తు పెట్టుకుంటారు కానీ చాలా మంది మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అయినా మీకు ఈ వారం నేను చెప్పేది ప్రారంభించాలంటే పోయిన వారం ఈ యొక్క సబ్జెక్టులో ఎంతవరకు వచ్చానో మీకు ఒకసారి గుర్తు చేసి నేను ప్రారంభించాలి. ఈ వారం మనం చూసినట్లయితే ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగూ మనం ఎలా నడుచుకోవాలి అని అంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. బైబిల్స్ ఉన్నవాళ్ళు ఆ యొక్క చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని తీసి చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలండి, చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,
మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ఊరు ఎలా వెళ్ళాలో మనకి తెలియకపోతే మనం బయలుదేరిన దగ్గర నుంచి మనం కనుక్కొని వెళ్తూ ఉంటాం. ఇప్పుడంటే ఏదో ఆ గూగుల్ వచ్చేసింది అనుకోండి, ఆ గూగుల్ కూడా చాలా మందిని సరైన మార్గంలో నడిపించట్లా, అది తప్పు ద్రోవలో కూడా తీసుకుని వెళ్తా ఉంది. అది కూడా మాయ చేస్తుంది, మోసం చేస్తుంది. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారణ చేయుడి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పురాతన మార్గములను గూర్చి విచారణ చేయుడి. అవునండి, పురాతన మార్గములను గురించి విచారణ చేయమంటే దాని అర్థం ఏంటండి అని అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకని పురాతన మార్గములను గురించి విచారణ చేయడి అంటున్నాడు అని అంటే, చూడండి, మన యొక్క పితరులందరూ కూడా వాళ్ళు దేవుని మార్గాల్లో ఏ విధంగా నడిచారో దానిని విచారణ చేయమంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నేను చాలాసార్లు మీతో చెప్తూ ఉంటాను, అదేంటిదంటే ఈ రోజుల్లో చర్చిలు ఎక్కువైపోయినాయి. మన ఇంటి ముందు చర్చి, ఇంటి వెనక చర్చి, ఇంటి పక్కన చర్చి, అవతల బజార్లో చర్చి, మన ఊర్లోనే చర్చి, ఇలా రకరకాలుగా చర్చిలు ఎక్కువైపోయినాయి. చిన్న ఉదాహరణ చెప్తా. అయితే మనకి బాగా అందుబాటులో చర్చిలు ఉన్నా మనం చర్చికి వెళ్ళడానికి చాలా కష్టం, చాలా అదేదో ఒక ఊరు ప్రయాణం చేసి వెళ్ళినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాం. కానీ పురాతన మార్గములను మనం విచారణ చేసినట్లయితే మన పితరులందరూ కూడా పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని అంటే కొన్ని దినముల ప్రయాణం పట్టేది. ఆ రోజులు ఎన్ని చర్చిలు లేవండి. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక చర్చికి వెళ్ళాలి అని అంటే కనీసం 2 రోజులు 3 రోజులు, రోజులండి, గంటలు కాదు, నిమిషాలు కాదు, సెకండ్లు కాదు, 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళాలంటే. అక్కడ ఆరాధన ఎంతసేపు జరుగుతుంది? ఒక 2 గంటలు జరుగుతుంది. ఆ 2 గంటల ఆరాధన కొరకు 2 రోజులు వెళ్ళడం, లేదా 3 రోజులు వెళ్ళడం, 3 రోజులు రావడం. చూడండి, 6 రోజులు వాళ్ళకి ప్రయాణాలకే సరిపోయింది. అయినా వాళ్ళు మాత్రం బద్దకించలా. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు సోమరితనం ప్రదర్శించలా, నిర్లక్ష్యం చేయలా. చూడండి, ఒక్క రోజు ప్రయాణం చేయటం అంటే ఏమనుకుంటున్నారు? ఈ రోజుల్లో అయితే ప్రయాణ సాధనాలు వచ్చేసినాయి, ఈ రోజుల్లో అయితే రోడ్లు వచ్చేసినాయి, ఈ రోజుల్లో అయితే హోటల్స్ వచ్చేసినాయి. ఆ రోజుల్లో రోడ్లు లేవు, ప్రయాణ సాధనాలు లేవు, ఆ రోజుల్లో హోటల్స్ లేవు. వాళ్ళ ఇంటికాడి నుంచి బయలుదేరారంటే ఆహారాన్ని కట్టుకొని వాళ్ళు బయలుదేరేవాళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. రోడ్లు లేవండి, భయంకరమైన అడవుల్లో నుండి కొండలు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో ప్రయాణం చేసుకుంటా వెళ్ళేవాళ్ళు. అక్కడ మనం చూసినట్లయితే దొంగల భయం, అక్కడ చూసినట్లయితే క్రూర మృగాల యొక్క భయం, అక్కడ చూసినట్లయితే విష జంతువుల యొక్క భయం, అన్ని భయాలు ఎదుర్కొంటా వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మన పితరులు ఎలా వెళ్ళారు చూడండి. అందుకనే వాళ్ళని దేవుడు అంత ఇదిగా ఆశీర్వదించి ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు ఆదిలో బాగా చూసేవాడు, బాగా ఆశీర్వదించేవాడు తన ప్రజల్ని. ఇప్పుడు ఆయన బలం తగ్గిపోయింది, లేదా ఆయన శక్తి తగ్గిపోయింది అంటారు. శక్తి తగ్గిపోలా, దేవుడే మారిపోలా.
ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కువ ఆశీర్వాదాలు పొందారు. ఈరోజు మనం పొందలేకపోతున్న కారణం ఏంటంటే మన యొక్క మార్గాలు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, వాళ్ళు అయినా కానీ పట్టుదలగా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. చాలాసార్లు నేను మీతో ఈ మాట కూడా చెప్పి ఉన్నా. అదేంటిదంటే ఇజ్రాయెల్ దేశం యొక్క సరిహద్దు ఆఫ్రికా ఖండం. అయితే ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా దేశానికి సంబంధించిన మంత్రి కందాకే రాణి క్రింద ఉన్న ఒక మంత్రి, ఆయన రథం వేసుకొని ఆయన యెరూషలేముకు వచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని వెళ్తూ ఉండేవాడు. అంటే ఆయన మంత్రి కాబట్టి ఆయనకి గుర్రాలు ఉన్నాయి, ఆయనకి రథాలు ఉన్నాయి, ఆయన ఆ విధంగా వచ్చేవాడు. అయితే నా పాయింట్ ఏంటంటే ఆయన మంత్రి అయినా ఆయనకి ప్రయాణ సాధనాలు ఉన్నాయి, అయినా ఆయన దేవుని మందిరానికి మాత్రం నిర్లక్ష్యం చేసేవాడు కాదు. నాకు ఖాళీ లేదండి, నా ఆఫీస్ పనులు ఎక్కువ ఉన్నాయి, నాకు డ్యూటీలు వేస్తున్నారు, నాకు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఎలాంటి సాకు లేదు. దావీదు కూడా మనం చూసినట్లయితే దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్తానా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతానా. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకే ఆశ, ఒకే కోరిక, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అందరు హల్లెలూయా చెప్పండి. మనకి మేలు కలిగే మార్గం ఏంటి అంటే పురాతన మార్గం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులైన యోసేపు మరియలు కూడా ఇలాగే ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. అవునండి, మనం చూస్తాం 12 సంవత్సరాల వయసు అప్పటికి యేసు ప్రభుకి. వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి ఉన్నారు, ఆరాధన అయిపోయింది, వాళ్ళు బయలుదేరి ఒక్క రోజు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఆగారు భోజనం చేయటానికి, ఆహారం తినడానికి. అప్పుడు వెతుక్కుంటే వాళ్ళ కుమారుడైన యేసు వాళ్ళతో లేడు. అయ్యో, వాళ్ళ బంధువుల్లో వెతికారు, అక్కడెక్కడ అంతా వెతికారు, ఎక్కడా కనబడలా. మళ్ళీ ఒక్క రోజు ప్రయాణం చేసి వస్తే యెరూషలేములో దేవాలయంలోనే ఉన్నాడు ఆయన. అందరు హల్లెలూయా చెప్పండి. మనకు అక్కడే అర్థమవుతుంది. చూడండి, వాళ్ళు ఎన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు అని. ఒక్క రోజు ప్రయాణం చేసి వెళ్ళారని ఉంది, కానీ వాళ్ళ ఇళ్ళకి చేరారని రాయలా. బైబిల్లో లేని మనం అనవసరంగా తప్పుగా ఊహించకూడదు, వ్యాఖ్యానించకూడదు. ఇంకా ఎంత దూరం ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, ఒక్క రోజే ఉందో లేదా ఇంకా 2 రోజులే ఉందో. అయితే ఒక్కరోజు ప్రయాణం చేసిన తర్వాత చూసుకొని మళ్ళీ వెనక్కి ఒక్క రోజు వచ్చి మళ్ళీ ప్రభు అక్కడ ఉండటం చూసి ప్రభుని వాళ్ళు తీసుకుని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మేలు కలిగే మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు మనకి నెమ్మది కలుగుతాది. అవును, చాలా మంది దేవుని యొక్క మార్గంలో నడవక వాళ్ళకి నెమ్మది లేక బాధపడుతూ ఉన్నారు. అందుకనే ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఆయన తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. ఏం పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఆ విశ్రాంతి ఇక్కడ మనం చదువుతున్న నెమ్మది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ విశ్రాంతి అంటున్నాడే, అదే ఇక్కడ మనం చదువుకుంటున్న నెమ్మది. అందుకని 23వ కీర్తనలో దావీదు రాస్తాడు, అదేంటిదంటే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవును, ఆ మార్గంలో మనకి నెమ్మది కలుగుతుంది. మేలు కలుగు మార్గం ఏది అని మనం తెలుసుకొని అడిగి దాంట్లో మనం నడుచుకున్నట్లయితే మనకి నెమ్మది కలుగుతుంది. ఆ మార్గంలోనికి మనం వచ్చిన తర్వాత ఆ మార్గంలో అండి మనం చూసినట్లయితే మనము కూడా మేలు చేసే వాళ్ళముగా మారిపోతాం. అందరు హల్లెలూయా చెప్పండి. మనము కూడా మేలు చేసేటట్టుగా మనల్ని దేవుడు మారుస్తాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు,
అపోస్తలుడైన పౌలు గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు, మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనం అలయక మేలు చేసితమేమి, తగిన కాలమందు పంటను కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అందరు హల్లెలూయా చెప్పండి. చూసారా, మేలు కలుగు మార్గం ఏది, మేలు కలుగు మార్గం ఏది అని మనం తెలుసుకొని ఆ మార్గంలో ఎప్పుడైతే మనం ఉన్నామో మనం ఇతరులకి మేలు చేస్తాం. ఇక్కడ అంటున్నాడు, మనము మేలు చేయుటయందు విసుకక ఉందాము, మనం అలయక మేలు చేసితమేమి, తగిన కాలమందు మనం పంటని కోస్తాం. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఇది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఆయన మనకి నేర్పిన మాదిరి. ఆయనండి ఆ సువార్త పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలే చేశాడు, కానీ ఏ ఒక్కరికి కూడా ఆయన కీడు చేయలేదు. అందరు హల్లెలూయా చెప్పండి. రోగముతో బాధపడుతూ ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన లేదనకుండా కాదనకుండా ఆయన ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి బాధతో దుఃఖముతో వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క కన్నీటిని తుడిచి దాన్ని నాట్యముగా మార్చి ఉన్నాడు. అనేక మంది మరణించిన వాళ్ళని సజీవులుగా తిరిగి లేపి ఉన్నాడు. అనేక మంది దురాత్మల చేత బాధపడుతున్న వాళ్ళని, డాక్టర్ల చేత చేయి విడిచిపెట్టబడిన వాళ్ళని ప్రభు ఆయన ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన ఈ సువార్త పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలే చేశాడు, కానీ ఎవరికి కీడు చేయలే. అందరు హల్లెలూయా చెప్పండి. కారణం ఏంటంటే ఆయన మేలు కలిగించు మార్గంలో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన నడుస్తున్న మార్గం మేలు కలిగే మార్గం. అందుకనే ఎవరైతే మార్గంలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన మేలు కలిగిస్తా ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన నడిచిన నడక ప్రకారం ఆయన ఎలా నడుచుకున్నాడు అలా మనం కూడా నడుచుకోవాలంటే మనము కూడా అందరికీ కూడా మేలు చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వాక్యం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. సామెతలు 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొంద తగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ఇక్కడ చెప్తున్నాడు, మేలు చేయటం నీకు చేతనైందా, నీవు దాన్ని చెయ్యి. దాని పొంద తగిన వానికి చేయకుండా నువ్వు వెనుక తీయద్దు. అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి, దాని అర్థం ఏంటంటే నీవు ప్రతి ఒక్కరికి మేలు చేయాలి అని అర్థం. చూడండి, అంటే మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దానిని పొందతగిన వారికి చేయకుండా వెనక తీయొద్దు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎదుగో నేను మేలు చేయాలనుకుంటున్నాను, ఆ మేలు పొందేవాళ్ళు నా వాళ్ళ కాదా, నాకు మిత్రుల శత్రువుల, లేకుంటే నాకు వ్యతిరేకుల అని మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఒక ఆమె కనాను దేశపు స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె కుమార్తె యొక్క దయ్యం పట్టింది. అయితే ఆ దయ్యం పట్టి చాలా వేధిస్తా ఉంది. ఆమె ప్రభు వెనక అయ్యా అయ్యా అని బతిమలాడుతా తిరుగుతా ఉంది. శిష్యులు ప్రభుని గద్దిస్తున్నారు, ఇదిగో ఆమె మన వెనక తిరుగుతా ఉంది, బ్రతిమలాడుతుంది, ఏదో ఒకటి చెప్పి పంపించరాదా అని అంటే ప్రభు చెప్తున్నాడు, అమ్మా ఈ స్వస్థత అనే రొట్టె ఇది నా పిల్లల కొరకే. అంటే అప్పుడు ఆమె చాలా జ్ఞానంగా ప్రభుతో మాట్లాడుతుంది, అయ్యా నీ పిల్లలు భోజనం బల్ల మీద కూర్చొని ఆ రొట్టె తింటున్నప్పుడు ఆ రొట్టె ముక్కలు కింద పడతా ఉంటాయి కదా, ఆ కింద పడుతున్న రొట్టె ముక్కలు మరి ఆ యొక్క కుక్క పిల్లలు తింటాయి కదా అంటూ ఉంది.
ప్రభు ఆమె విశ్వాసం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఆమెకి లేదనకుండా కాదనకుండా చెప్తున్నాడు, అమ్మా నువ్వు కోరినట్టే నీకు జరుగుతుంది, నువ్వు విశ్వాసంతో వెళ్ళిపో. అంటే నీ కుమార్తె బాగా అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆమె కనాను దేశపు స్త్రీ అయినా ఆయన మేలు చేసే విషయంలో ఏ మాత్రం కూడా ఆయన వెనుకంజ వేయట్లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునండి, మనము మేలు చేయటం మన చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా మనం వెనుక తీయకూడదు. అపోస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుండి, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం నుండి మనం చదువుదాం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహం నాకు ఇమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నీవు నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు చేత నువ్వు జయించబడద్దు, కానీ మేలు చేత నువ్వు కీడుని జయించు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మనం కీడు చేత జయించబడకూడదు. కారణం ఏంటో తెలుసా? మనం మేలు కలుగు మార్గంలో నడుచుకుంటున్నాం కాబట్టి మనం మేలు చేత మనం కీడును జయించవలసిన వాళ్ళమై ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములో యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకాలి. అందరు హల్లెలూయా చెప్పండి. మనం మేలుని వెతకాలి. మనం బ్రతకాలి అంటే కీడును విడిచి మేలును మనం వెతకాలి. అట్లా వెతికితే అంట సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ఎవరైతే కీడును విడిచిపెట్టి మేలును వెతుకుతారో అలాంటి వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. రెండో మాట ఏమంటున్నాడంటే, కీడును ద్వేషించి మీరు మేలుని ప్రేమించాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అలా చేస్తే ఆ 15వ వచనం నేను చదవనివ్వలేదు, కానీ చివర్లో ఏమంటాడంటే, శేషించిన వారి యందు యెహోవా కనికరపడును. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, ఈ దినమున నా ప్రేమైన సహోదరి, మనము మేలుకు ప్రతి మేలు మనం పొందబోతున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యం మనం చూసినట్లయితే జ్ఞానైన సొలొమోను ఈ యొక్క మేలు గురించి మంచి మాటలు రాస్తున్నాడు. చూద్దాం.
కీడును కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపా సత్యములను పొందుదురు. చాలా జాగ్రత్తగా గమనించండి. కీడు కల్పిస్తున్నావా, నువ్వు తప్పిపోతావు, జాగ్రత్త. మేలు కల్పించువారు కృపా సత్యములను పొందుదురు. అవునండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యం మనకి అవసరం. ఆ కృపా సత్యములు అవి మనల్ని కాచి కాపాడుతూ ఉంటాయి. మనం ఆ కృపా సత్యాన్ని మనం పొందాలంటే మన మేలుని మనం కల్పించు వారమై ఉండాలి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 12వ వచనం. అక్కడ కీర్తనాకారుడు బ్రతుక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? 14 కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెదకి దానిని వెంటాడుము. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతుకు గోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అయితే వాడు ఏం చేయాలంటే కీడు చేయుట మాని మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. ఈ విధంగా మనం మేలు కలిగించే మార్గంలో మనం నడవలసిన వాళ్ళమై ఉన్నాం. చాలా మందికి మేలు కలిగించే మార్గంలో నడవడం అంటే వాళ్ళకి ఒక ఆలోచన, అదేంటిదంటే ఈ మార్గంలో మనకు అన్ని మేళ్ళే జరుగుతాయి. అవును, కరెక్టే, ఇది మేలు కలిగించే మార్గం, దీంట్లో అన్ని మనకి మేళ్ళే జరుగుతాయి. కానీ మనం ఈ మార్గంలో నడుస్తున్న మనం మేలు చేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన ఏ విధంగా మార్గంలో గుండా వెళ్ళి ఆయన మరణించే వరకు లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు మేలు చేస్తా వచ్చాడు, మనం కూడా అలా మేలు చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. ఇది 5వ విషయం. ఇప్పుడు 6వ విషయానికి మనం వద్దాం. ఆయన ఎలా నడుచుకున్నాడో మనం అలా ఎలా నడుచుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. మనం ఎలా నడుచుకోవాలి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన చాలండి పని అయి ఉన్నాం. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే మనం అక్కడ రాస్తున్నాడు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అందరూ హల్లెలూయా చెప్పండి. అవును, ఇంకా ముందు చెప్తున్నాడు, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని. అంటే దాని అర్థం ఏంటిదంటే మనం సత్క్రియల యందు నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. సత్క్రియల యందు మనం నడుచుకోవాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఆ మంచి క్రియల యందు మనం నడుచుకొనవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం చూసినట్లయితే దేవుడు ఆయన చేసినవన్నీ మంచియే. ఆయన ఈ సృష్టిని చేసినప్పుడు ఆదికాండం మీరు చూస్తారు, ప్రతిరోజు ఆయన ఒక్కొక్క సృష్టిలో ఒక్కొక్క భాగాన్ని చేస్తూ వచ్చాడు. ఆయన ఆ రోజంతా అయిపోగానే సాయంత్రం అయ్యేటప్పటికి తాను చేసినంతా కూడా ఆయన చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని మనం చూస్తాం. చదువుకోండి మీరు, ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టిని చేస్తున్నాడు. ఆ సృష్టి అంతటిని చూసినప్పుడు అది ఆయన దృష్టికి చాలా మంచిగా ఉంది. అలా 6 దినములు ఆయన సృష్టి అంతటిని చేసి ముగించి 7వ దినమున ఆయన విశ్రమించి ఉన్నాడు.
ఆయన చేసిన కార్యాలన్నీ, చేసిన సృష్టి అంతా కూడా మంచిగానే ఉంది. అలాగే ఆయన ఆదాముని చేశాడు, అలాగే ఆయన అవ్వని చేసి ఉన్నాడు. వాళ్ళిద్దరిని కూడా ఆయన జతపరుచున్నాడు. ఇదంతా కూడా ఆయన దృష్టికి చాలా మంచిగానే ఉంది. అయితే మనం చూసినట్లయితే ఈ ఆదాము అవ్వలు వాళ్ళు అపవాదైన సాతానుతో సహవాసం చేసి దేవుని యొక్క దృష్టికి విరోధులుగా అయ్యి వాళ్ళు ఏదైనా తోట నుంచి బయటికి గెంటివేయబడ్డారు. సరే, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆదాము వాళ్ళకి 2 కుమారులు జన్మించారు. ఒకడు కయీను, మరొకడు హేబేలు. అయితే వీళ్ళిద్దరు, మరి కయీనేమో వ్యవసాయాన్ని చేసుకుంటున్నాడు, హేబేలేమో గొర్రెల్ని మేపుకుంటూ ఉన్నాడు. అయితే ఒక దినం మన వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటిదంటే మన దేవునికి మనం బలి అర్పించాలి అని. మంచి ఆలోచనే, అది మంచి క్రియే, సత్క్రియే. అయితే ఈ యొక్క చిన్న కుమారుడు గబగబా తన మందలోనికి వెళ్ళి తన మందలో ఉన్న ఆ యొక్క గొర్రెల్లో క్రొవ్విన వాటిని, తొలుచూలు పుట్టిన వాటిని, బాగా వినండి, తొలుచూలు పుట్టిన వాటిని, ఆ తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి బలి అర్పిస్తాను తీసుకొని వస్తూ ఉన్నాడు. అయ్యో హేబేలు, నువ్వెంత పిచ్చోడురా బాబు, తొలుచూలు పుట్టినవి ఎంత మంచిగా ఉంటాయి, వాటిలో క్రొవ్వినివంటే ఎంత బలంగా ఉంటాయి, అవి ఉంచుకో, అవి ఇవ్వకూడదు. నువ్వేమి ఇవ్వాలి అంటే బక్క వాటిని ఇవ్వాలి, పనికిరాని వాటిని ఇవ్వాలి, రోగంతో ఉన్న వాటిని ఇవ్వాలి అని ఎవరైనా చెప్తే లేదు లేదు, ఆయన ఏమంటాడంటే ఇవన్నీ కూడా దేవుడే నాకు ఇచ్చాడు, కాబట్టి దేవుడు నాకు ఎప్పుడు శ్రేష్టమైనవే ఇస్తాడు, నేను కూడా దేవునికి శ్రేష్టమైనదే ఇస్తా. అది హేబేలు యొక్క మనస్తత్వం, హేబేలు యొక్క మైండ్ సెటప్ అంటారు, మనసులో ఉన్న విషయం. కానీ అన్న కయీని యొక్క మనసు అలా లేదు. దేవునికి బలి ఇవ్వాలి, దేవునికి అర్పణ ఇవ్వాలి. ఏది ఇస్తా ఏంటి, ఏది ఇస్తా ఏంటి, 10 మంది చూసినప్పుడు ఈయన ఇవ్వలేదు అన్న మాట రాకూడదు. కాబట్టి నేను ఇస్తా, ఏమి ఇస్తానో ఇతరులకు అనవసరం. బస్తా తీసుకొని వచ్చాడు. ఏంటా బస్తా అని అంటే, ఆ నూర్చిన ఒడ్డుల్ని మనం పోత పోస్తాం కదా, పోత పోసినప్పుడు ఆ తప్పయన్నీ కూడా రాలిపోతాయి కదా, అవి కొంచెం వడ్లు, ఎక్కువేమో అయ్యి కొంచెం వడ్లు. అలాగే ఇక పొలంలో పండిన ఆ యొక్క ఆకుకూరలు, ఆ యొక్క కూరగాయల్లో అవన్నీ కూడా ఎలుకలు కొట్టేసినాయి, అవన్నీ కూడా పనికిరాని అన్నీ కూడా ఏరుకొని ఏదేదైతే పడేయాలో, ఏదేదైతే బయట ఇసిరేయాలో అవన్నీ కూడా భద్రంగా తీసుకొని వస్తూ ఉన్నాడు దేవునికి బలి ఇవ్వడానికి. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఈ ఇద్దరు కూడా దేవునికి బలి అర్పిస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఏం చెప్పలా. ఆ రోజుల్లో బైబిల్ లేదు, ఆ రోజుల్లో పాస్టర్ గారు లేరు, దేవునికి ఇవ్వాలి, దేవునికి మంచిగా ఇవ్వాలి అని ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళ మనస్సాక్షి ప్రకారంగా వీళ్ళు దేవునికి బలి అర్పిస్తూ వచ్చారు, ఆ యొక్క అర్పణలు అర్పిస్తూ వచ్చారు. అయితే దేవుడు 2 అర్పణలు చూశాడు. హేబేలు అర్పణని దేవుడు అంగీకరించి హేబేల్ని నీతిమంతునిగా చేశాడు. అయితే కయీని యొక్క అర్పణని దేవుడు అంగీకరించలా, ఆయన నీతిమంతునిగా చేయలా. ఇప్పుడు వస్తుందండి కోపం ఈ యొక్క కయీనికి. నా తమ్ముడు అర్పణని నువ్వు అంగీకరిస్తావా దేవా, నా అర్పణ నువ్వు అంగీకరించవా అని చెప్పి కోపం ఎంతగా మండిపోతుందంటే, కనబడిన దేవుణ్ణి ఏం చేయలేక కనబడే తమ్ముడి మీద పడి అతన్ని చంపివేశాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అతన్ని చంపివేశాడు. తమ్ముడు చేసిన పాపం ఏంటి? తమ్ముడు యొక్క పాపం ఏంటంటే, దేవుడు నాకు శ్రేష్టమైనది ఇచ్చాడు కాబట్టి నేను దేవునికి శ్రేష్టమైనదే ఇస్తా బలి, అప్పుడు దేవుడు మళ్ళీ నాకు ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడు అని విశ్వసించాడు. అయితే అన్న అయిన కయీను విశ్వసించింది ఏంటంటే, దేవునికి బలి అర్పించాలి. ఏది అర్పిస్తా ఏంటి, దేవుడేమైనా తింటాడా, దేవుడేమైనా తీసుకెళ్తాడా, లేదు కదా. ఆ జనాలందరూ చూసే వాళ్ళ ముందు నేను కూడా అర్పించానని అనిపించుకోవాలి అని డాబు సరిగా, అదే జీవపు డమ్మం అంటారు, గొప్పలు పోవడానికి,
ఏదో అర్పించాలని అర్పించాడు, కానీ అది సరైన అర్పణ కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ ఆది కాండంలో రాయబడుతుంది, దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, అంగీకరించాను. కయ్యీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. మన అర్పణ దేవుడు అంగీకరించాలంటే ముందు మనల్ని దేవుడు లక్ష్య పెట్టాలి, ఆ తర్వాతనే మన అర్పణని దేవుడు అంగీకరిస్తాడు. మనల్ని లక్ష్య పెట్టకుండా మన అర్పణని దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు. ఇది మాత్రం మర్చిపోద్దు. మనం మంచిగానే ఉంటే, మనం దేవునితో సరిగ్గా ఉంటే మన అర్పణ సరిగ్గానే ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, చూడండి, మన అర్పణే మన పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది మాత్రం మర్చిపోద్దు. మన అర్పణ, మనం దేవునికి ఇచ్చేది మన పరిస్థితిని ఒక అద్దంలాగా చూపిస్తుంది. ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు మనకు అన్నీ ఇచ్చి తిరిగి మనం ఇచ్చేది ఎందుకు పెట్టాడంటే మన పరిస్థితిని తెలుసుకున్నానికి, లేదా మనకు ఒక పరీక్ష పెడుతూ ఉంటాడు, మనం ఎలా ఉన్నాము అనేది. మనకు ఆ పరీక్ష పెట్టకపోతే మనం ఏం చేస్తామంటే దేవునితో వాదిస్తాం, నేను బాగానే ఉన్నా, నేను బాగానే ఇచ్చా. కాదు కాదు కాదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ కయ్యని యొక్క అర్పణలాగా అర్పిస్తూ ఉంటారు దేవునికి. పడని నోట్లు, చెల్లని నోట్లు, దొంగ నోట్లు, రకరకాల ఆ యొక్క ఆలోచనలతో, దుర్మార్గపు ఆలోచనలతో దేవునికి ఇచ్చేది తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. చాలా తప్పండి. అందుకనే మనం ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉంటాం. ఇదేనా మనం చూసినట్లయితే మనం సత్క్రియల యందు నడుచుకోవాలి. ఎప్పుడైతే అన్న తమ్ముడి మీద పడి చంపేశాడో ఆ రోజు మొదలుకొని కయ్యను తలకాయ కింద పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఆది కాండం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం కానీ చూసినట్లయితే దేవుడు ఆ కయ్యని ఒక దినమున దర్శిస్తున్నాడు. ఆది కాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చాలా జాగ్రత్తగా గమనించండి. కయ్యను దేవుడు దర్శించినప్పుడు కయ్యను తలకాయ కింద పెట్టుకొని ఉన్నాడు. ఏంటి కయ్యను, ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? నీకు కోపమేంటి? ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? నీవు సత్క్రియ చేసిన నువ్వు చేసిన మంచి పని అయితే నీ తలకాయ నువ్వు ఎత్తుకున్నవా అని అడుగుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సత్క్రియ చేసిన వాళ్ళు తల ఎత్తుకొని ఉంటారు, సత్క్రియ చేయని వాళ్ళు తలకాయ దించుకొని ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వాళ్ళు తలకాయ ఎత్తుకోలేదు, వాళ్ళు చెట్లు చాట్లకు వెళ్ళి దాక్కుంటున్నారు, వాళ్ళ ముఖాన్ని చాటేస్తూ ఉన్నారు, ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం సత్క్రియ చేయవలసిన వాళ్ళమైనా. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక, త్వరగా నా టైము దగ్గర పడతా ఉంది, త్వరగా చదవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. తిమోతి తర్వాత ఉంటుంది తీతుకు. 2వ అధ్యాయం 14వ వాక్యం. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తనకు సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చాలా జాగ్రత్తగా గమనించండి. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తనకు సొత్తుగా ఆయన చేసుకున్నానికి అర్పించుకున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే మనకి దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి? మనం దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి? సత్క్రియల యందు అని చెప్పండి. దేని యందు? మనం సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. అలా సత్క్రియల యందు మనం ఆసక్తి కలిగి ఉంటే మన కోసం ఆయన
మనల్ని ఆయన తన సొత్తుగా ఆయన చేసుకునేవాడై ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో నరావతారుగా జీవిస్తున్న దినాల్లో ఒక ఆయన తన ఇంటికి భోజనానికి పిలిచాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. బేతనియాలో ఒక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తనని భోజనానికి రమ్మని పిలిచాడు. సరే, ప్రభుతో పాటు ఆయన శిష్యులు అందరు కూడా ఆ ఇంటికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళి ఆ భోజనం కొరకు వాళ్ళు కూర్చొని ఉన్నారు. అయితే చదువుదాం, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఆయన ఆ సీమోను ఇంటి దగ్గర కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో భోజనానికి కూర్చొని ఉంటే ఆ స్త్రీ ఆ పని చేస్తా ఉన్నప్పుడు ఆ పని చేయగానే అక్కడున్న శిష్యులకి కోపం వచ్చింది. ఏంటమ్మా, నీకు అసలు ఏమైనా మైండ్ ఉందా లేదా? ఆ అత్తరు ఎంత ఖరీదు, అది గాని మాకు గాని ఇచ్చుంటే అదంట ఆ రోజుల్లో 160 రూపాయలు అంట. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ రోజుల్లో యేసు ప్రభు జీవించిన దినాల్లో మేము 160 కన్నా ఎక్కువగా అమ్మి మేము దాన్ని బీదలకు ఇచ్చేవాళ్ళం కదా అని అంటే, అప్పుడు ప్రభు ఆ శిష్యులతో ఏం చెప్తున్నాడు చూద్దాం. అదే అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. మీరు ఎక్కడ లాస్ట్కి 9వ వచనం చదవండి. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఆమె మంచి కార్యం చేసింది, ఆమె చేసిన దానికి ప్రతిగా సర్వలోకములో ఎక్కడెక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడంతా కూడా ఈమె చేసినది కూడా ఈమెకి జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది. అవునండి, ఆ సత్క్రియలు అనే మార్గంలో మనం నడిచినప్పుడు మన సత్క్రియలన్నీ కూడా జ్ఞాపకార్థంగా ప్రశంసించబడతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద నరావతారుగా ఉన్న దినంలో చెప్తున్న మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు మనకి ప్రశంసలు తెచ్చి పెడతాయి, సత్క్రియలు అనేవి మనకు వెలుగుగా ఉంటాయి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అందరు హల్లెలూయా చెప్పండి. సత్క్రియలు అనేది మనకి ప్రశంసలు తెచ్చి పెడతాయి, సత్క్రియలు అనేది వెలుగు, సత్క్రియలు అనేది మనకి అలంకారం. తిమోతి మొదటి పత్రిక, ఇదే మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. 6వ అధ్యాయం 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవం సంపాదించుకొని నిమిత్తం
రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును. చాలండి. సత్క్రియలు అనేది అది ధనముతో సమానం. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, సత్క్రియలు అనేది అది ధనముతో సమానం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వాక్యం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. మరియు యొప్పేలో తబిత అనొక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. అందరు హల్లెలూయా చెప్పండి. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు వేరు చెప్పండి, ధర్మ కార్యములు వేరు. చాలా మంది సత్క్రియలే ధర్మ కార్యములు అనుకుంటారు, ధర్మ కార్యములే సత్క్రియలు అనుకుంటారు. కాదు కాదు కాదు, సత్క్రియలు వేరు, ధర్మ కార్యములు వేరు. ధర్మ కార్యములు అంటే ఏంటి? అన్నదానం, భూదానం, అవయవదానం, నేత్రదానం, రక్తదానం, వస్త్రదానం, గోదానం, ఇవన్నీ కూడా ధర్మ కార్యములు. అందరు హల్లెలూయా చెప్పండి. సత్క్రియలు వేరు. ఒకసారి ఒక మనుషుడు యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతున్నాడు, యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యంలో దొంగలు అతన్ని కొట్టేశారు. అతని దగ్గర ఉన్నంత దోచేసుకున్నారు. అతన్ని బాగా కొట్టి అతనిని కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర ఎంత దోచుకున్నారంటే ఆఖరికి ఆయన బట్టలు కూడా దోచేసుకున్నారు. ఇప్పుడు ఆ మార్గంలో ఒక మనుషుడు వస్తా ఉన్నాడు. అయ్యో పాపం, వీడి కర్మ అనుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకో ఆయన వస్తున్నాడు. అయ్యో మనం ఏమైనా చేస్తే, ఏమైనా చేయాలనుకుంటే మనమే వాడిని అట్లా దోచుకుందాం అనుకుంటారు. లేని పైన గొడవ ఎందుకని చెప్పి వెళ్ళిపోతున్నాడు. కానీ మూడో ఆయన వస్తున్నాడు. ఆయన పేరు రాయలేదు కానీ బైబిల్లో ఆయన సమరయుడు అని రాయబడుతుంది. ఆయన వచ్చాడు. ఆయన ఏం పనిలేనోడు కాదు. ఆ దారిలో వెళ్తున్న వాళ్ళందరూ చాలా హడావుడిగా బిజీగా పని ఉండి వెళ్తున్న వాళ్ళు. వచ్చాడు, చూశాడు. ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎంత అర్జెంట్ పని మీద వెళ్తున్నా, ఆయన మీద జాలి పడ్డాడు. వెళ్ళాడు, అతని యొక్క గాయాలంతా కూడా శుభ్రం చేశాడు. నూనె, ద్రాక్ష రసం పోసి గాయాలంతా కూడా కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాడు పూటకూలవాని ఇంటికి. అక్కడ చేర్చి ఆ పూటకూలవానికి డబ్బులు ఇస్తున్నాడు. ఈయన మంచిగా చూసుకో, ఇదిగో 2 దేనారాలు ఉంచుకొని మంచిగా చూసుకో, నేను వేరే పని మీద వెళ్తున్నాను, నేను వెళ్ళి తిరిగి వస్తా. ఎందుకంటే ఆయన ఉండేది యెరూషలేములో. నేను వచ్చేటప్పుడు మళ్ళీ వస్తా. ఈయనకి నువ్వు ఏమైనా ఖర్చు చేసి ఉంటే నువ్వు చెప్పు, నేను ఇస్తానని అప్ప చెప్పి వెళ్తున్నాడు. దానిని ఏమంటారంటే సత్క్రియ. అందరు హల్లెలూయా చెప్పండి. నశించిపోతున్న వాడిని వెతికి రక్షించడం అనేది సత్క్రియ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన క్రియ అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు త్వరగా చదవాలి. కొందరు కొనుచున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవలనని ఆలోచింతము. అందరు హల్లెలూయా చెప్పండి. మనం సమాజముగా కూడదు. ఎందుకు? ఏదో సపట్లు కొట్టి, ఏదో వాక్యాన్ని విని, ఏదో కానుకలు వేసుకొని, ఏదో అయ్యగారితో ప్రార్థన చేయించుకుని వెళ్ళటం కాదు. ఇక్కడ అంటున్నాడు సత్క్రియలు చేయుటకు ఒకరినొకడు పురికొల్పాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఎందుకంటే సత్క్రియలు కలిగిన మార్గంలో మనం ఉన్నాం. సత్క్రియల యందు మనం నడుచుకుంటూ ఉన్నాం. యూదా రాసిన పత్రిక అది అధ్యాయంలో ఒకే అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా చదవాలి. సత్క్రియలను ఓపికగా చేయువానికి మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి
నిత్య జీవమునిచ్చెను. అవునండి, మనం సత్క్రియను ఓపికతో మనం చేయాలి, ఓపికతో చేయాలి. 2వ అధ్యాయం 10వ వచనం, అక్కడే 10వ వచనం, రోమిలి రాసిన పత్రిక 2:10. మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. అవునండి, సత్క్రియను చేయు ప్రతి వానికి నీకు మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కాబట్టి మనం సత్క్రియలందు ఎందు మనం నడుచుకోవాలి. అది 6వది. ఇక 7వది మనం చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం, త్వరగా చదువుదాం. కొలస్సీ 4:5. అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అంటున్నాడు. 7వదిగా మనం ఎలా నడుచుకోవాలంటే జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరి ఎడల? సంగమునకు వెలుపటి వారి ఎడల. అవునండి, మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నడిచిన నడకే అది. సంగమునకు వెలుపటి వారి ఎడల ఆయన జ్ఞానం కలిగి నడుచుకుంటూ ఉన్నాడు. ఆయన సువార్త పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు, ఆయన సువార్త పరిచర్య చేసిన ప్రారంభం నుండి చూడండి ఎన్నో ఇబ్బందులు. చూడండి, సేవ ప్రారంభించినప్పుడు అపవాదైన సాతానుడు వచ్చాడు. వాడు సంఘంలో వాడు కాదు, సంఘానికి వెలుపటి వాడు. వానితో జ్ఞానము కలిగి నడుచుకోవాల్సి వచ్చింది. ప్రభు, నువ్వు 40 రోజులు ఏం తినలేదు, తాగలేదు కదా, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు జ్ఞానము కలిగి నడుచుకోవాల్సి వచ్చింది. ప్రభు, అందరు హల్లెలూయా చెప్పండి. వానికి సమాధానం ఇస్తున్నాడు. ఏమని అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ. చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రభు తన సొంత జ్ఞానాన్ని వాడలేదండి, ఆయన వాక్యములో ఉన్న జ్ఞానాన్ని వాడాడు. అందరు హల్లెలూయా చెప్పండి. సంగమునకు వెలుపలి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలంటే వాక్యములో ఉన్న జ్ఞానాన్ని వాడాడు. ఆ వాక్యము చేత, వాక్య జ్ఞానం చేత అపవాదైన సాతానుని ప్రభు ఎదిరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వాక్య జ్ఞానము చేత ప్రభు వాడిని ఎదిరిస్తున్నాడో వాడు ఇంకొక మాట మాట్లాడకుండా పారిపోతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. తర్వాత ప్రభు సువార్త పరిచర్య ప్రారంభించాడు. ఆయనని నీడవలె వెంబడించారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యులు అని 4 గుంపులు ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా ఆయన ఒక నీడవలె వెంబడించారు. అడుగడుగున ఆయనకి అడ్డు తగులుతా వచ్చారు, చిక్కు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తూ వచ్చారు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన జ్ఞానము కలిగి నోరు తెరుస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, ఒకసారి ఇట్లాగే సమాజ మందిరంలో ప్రభు వాక్యం బోధిస్తుంటే ఇలా మీలాగే ప్రజలు వచ్చి కూర్చున్నారు, వింటున్నారు వాక్యం. చూడండి, ప్రభుకి ప్రజలకి మధ్యలో వాళ్ళు ఒక స్త్రీని లాక్కొని వచ్చారు. ఆమె వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ. తీసుకొని వచ్చి ఆమెను అక్కడ పడేసి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేసి పట్టుకుందాం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్ళు కొట్టి చంపాలి, నువ్వు ఏం చెప్తావు అని అంటే ప్రభు ఏం మాట్లాడట్లా. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు ఏం మాట్లాడట్లా. వాళ్ళు అనుకున్నారు, దొరికిపోయాడు రా బాబు, ఆ రాళ్ళు కొట్టి చంపండి అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను అంటున్నావు కదా, మరి ఈమెను రక్షించలేకపోయావా అనొచ్చు. లేదా మోషే చెప్పినట్టుగా నువ్వు లేదు నేను క్షమిస్తున్నాను కదంటే అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చావు అనొచ్చు. అలా తిరుగుబాటు లేపచ్చు అని వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఆయన ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదో తెలిసిన? జ్ఞానము కలిగి నోరు తెరవాలి అని చూస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, వాళ్ళు ఇంకా విడిచిపెట్టకుండా మరీ 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 అలాగా అడుగుతా ఉన్నాడు. వాళ్ళు గొడవ చేస్తా ఉన్నారు.
అప్పుడు జ్ఞానం కలిగి నోరు తెరుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒకే ఒక్క మాట, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటగా రాయి వేయమన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో కూడా పాపం ఉంది. అవును, పుట్టుకతోనే మనం పాపులమే, మన క్రియల ద్వారా మూలంగా మనం పాపులుగా మారిపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షి వాళ్ళని నేరారోపణ చేస్తా వచ్చింది. అదిగో నువ్వు పాపివి కదా, నువ్వు పాపివి కదా, నువ్వు పాపివి కదా. రాళ్ళు చేతిలో పట్టుకొని వచ్చారు. ప్రభు కొట్టమని చెప్పగానే రాళ్ళు చంపేద్దామని ఆ రాళ్ళన్నీ పడేస్తున్నారు. ఎవరికి వాళ్ళే నిదానంగా ఒక్కొక్కరు సమాజ మందిరం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. జ్ఞానం కలిగి నోరు తెరవడం వలన ఆ స్త్రీ కాపాడబడింది. ప్రభు కూడా అక్కడ కాపాడబడుతూ ఉన్నాడు. యాకోబు రాసిన అయితే ఈ జ్ఞానం గురించి మనం చూసినట్లయితే మన సొంత జ్ఞానం కాదంటున్నా, అది వాక్య జ్ఞానం లేదా అది దేవుడిచ్చే జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు, చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. నేను ఇంకా రాను టైం దగ్గర పడుతుంది కాబట్టి కొన్ని వాక్యాలు నేనే చెప్పేస్తూ ఉంటాను. మీలో జ్ఞానం ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నీకు జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుని అడగాలి. సొలొమోను చాలా చిన్న వయసులో ఉండగానే తండ్రి సింహాసనం మీదకి వచ్చాడు, రాజు అయ్యాడు. అయితే దేవుడు ఆయన గిబియోనులో ప్రత్యక్షమై, సొలొమోన్ నీకేం కావాలి కోరుకో అంటే సొలొమోన్ జ్ఞానాన్ని అడిగాడు. యాకోబు 1:5లో రాయబడిన ప్రకారంగా ఆయన ఎవరు అడిగినా జ్ఞానం అడిగితే వాళ్ళని కాదండు లేదండు, వారిని గద్దింపక జ్ఞానాన్ని ధారాళముగా దయచేవాడు. చూడండి ఎంత జ్ఞానం సొలొమోనుకు దేవుడిచ్చాడంటే, సొలొమోన్తో చెప్తున్నాడు, సొలొమోన్ నీ ముందున్న ఎవరికి కూడా ఇలాంటి జ్ఞానం నేను ఇవ్వలేదు, ఇక ముందు ఎవరికి కూడా ఇలాంటి జ్ఞానం నేను ఇవ్వబోను. చూడండి అంత ధారాళంగా సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి ప్రపంచం యావత్తు నలుమూలల నుండి ఆ రాజులు, రాణులు, మంత్రులు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేవాళ్ళు. కారణం ఏంటంటే అంత జ్ఞానం. అవునండి, యాకోబు 3:17లో రాయబడుతుంది, పైనుండి వచ్చే జ్ఞానం అది పవిత్రమైనది. అవునండి, సామెతల గ్రంథం 14:1లో జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును అని రాస్తాడు. అలాగే అపోస్తుల కార్యములు 26:28లో అగ్రిప్ప రాజు ఎదుట పౌలుని నిలబెట్టారు. సౌలుగా ఉన్నవాడు ఇప్పుడు పౌలు అయ్యాడు. నిలబెడితే ఆ యొక్క పౌలు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మాట్లాడుతున్నప్పుడు చూడండి ఆ అగ్రిప్ప రాజు జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. పౌలు మాట్లాడుతున్న మాటలు కొంతసేపు అవగానే ఆపి, ఇంత సులభంగా నువ్వు నన్ను క్రైస్తవునిగా చూచున్నావా అని అడుగుతున్నాడు. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క పౌలుకి అది దేవుడిచ్చిన జ్ఞానం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాల్లో అక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు అధిపతుల ఎదుటకు, రాజుల ఎదుటకు తేబడతారు. అప్పుడు మేము ఏం మాట్లాడతామా, ఏం సమాధానం చెప్తామా అని మీరు భయపడకండి. మీరు ఏం మాట్లాడాలో ఆ టైంలో ఆ మాటలు దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానం దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. అలాగే పేతురు పత్రికలో 1 పత్రిక 3:2లో రాస్తాడు, మీలో ఎవరైనా ఆ యొక్క భర్తలు రక్షణ లేని వాళ్ళుగాని ఉంటే వాళ్ళు తమ భార్యల యొక్క నడవడి వలన, అంటే భార్యలు సువార్త చెప్పకుండానే వాళ్ళ నడవడి వలన వాళ్ళు దేవునిలోకి వస్తారు, భర్తలు రక్షించబడతారు. అలాగే భార్యలకు కూడా అంటున్నాడు, మీలో ఎవరైనా రక్షణ లేని భార్య ఉంటే వాళ్ళు భర్తల యొక్క నడవడి వలన, వాక్యం చెప్పకుండానే, వాక్యం ప్రకటించకుండానే వాళ్ళు దేవునిలోకి వస్తారు. అంటే దాని అర్థం అక్కడ రక్షించబడిన వాళ్ళు జ్ఞానం కలిగి నడుచుకుంటాం వలన అని అర్థం. అయితే ఇంకో మాట కూడా నేను మీకు చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో మరి ఒక ఆయన ఉన్నాడు, ఆ రాజు దావీదు సౌలు చేత తరంబడుతూ
ఆయన పారిపోతున్నాడు, అడవిలో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు అండి అక్కడ అడవిలో నాబాలు అనే ఒక అతను ఉన్నాడు. అయితే ఆ నాబాలు దగ్గరికి దావీదు మనుషుల్ని పంపించి ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క మనుషులకి తనకి ఏమైనా ఆహారం పెడతాడేమో అని అడగడానికి పంపించి ఉన్నాడు. అయితే ఆ నాబాలుకి చాలా పశు సంపద ఉంటే ఆ పశు సంపద అంతటినీ కూడా దావీదు తన యొక్క మనుషులు కాపాడుతూ వచ్చారు. దానికి ప్రతిగా కృతజ్ఞత కలిగి ఏమైనా ఇస్తాడేమో అని పంపిస్తే ఆ నాబాలు చాలా మోటువాడు, చాలా దావీదు యొక్క మనుషులతో చాలా రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడి పంపించాడు. నేను అసలు ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి అటు ఇటు అని చాలా కోపంగా మాట్లాడి పంపించాడు. ఈ మాట నాబాలు యొక్క భార్యకి తెలిసింది. ఆమె పేరు అబీగయల్. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ అబీగయల్ గురించి వాక్యంలో రాయబడుతుంది, ఆమె సుబుద్ధి గలది. ఆమె ఈ మాట వినగానే, ఓయ్ నా భర్త దావీదుతో పెట్టుకుంటున్నాడా, అమ్మో నా భర్త పని అయిపోతుంది అని గబగబా ఆహారాన్ని అంతా సిద్ధం చేసి దావీదుకి పంపించేసింది. పంపించి ఆమె వెనక వెళ్తా ఉంది. దావీదు అంత దూరంలో ఉండగానే ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆమె క్షమాపణ అడుగుతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, దావీదు యొక్క కోపం ఆమె మీదకి రాకుండా ఆమె అడ్డుపడతా ఉంది. ఏదేనమన్నా నా ప్రేమైన సహోదర సహోదరి, చూడండి జ్ఞానం కావాలి. మోషే చూడండి, నీ దేవుడు ఐగుప్తుకి పంపించాలనుకున్నప్పుడు మోషే సాకులు చెప్తా వచ్చాడు. దేవా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాలుగు మాంద్యం కలిగిన వాడిని. వాస్తవంగా వివరాలకు వెళ్తే మోషేకి ఐగుప్తుకి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను పోయిన వారం ఒక ఎపిసోడ్లో మీకు చెప్పా, ఆల్రెడీ మోషే అక్కడ ఐగుప్తుని చంపేసి వచ్చి ఉన్నాడు, ఒక కేసు బుక్ అయి ఉంది. కాబట్టి మోషే అక్కడికి వెళ్తే చాలా తేలిగ్గా మోషేని పట్టుకొని చెరసాల్లో విసేస్తారు, లేదా చంపేస్తారు. అయితే మోషే సాకులు చెప్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీకు జ్ఞానం కొద్దుగా ఉంది కదా, నేను నీకు ఇస్తా. నువ్వేం మాట్లాడాలో నేను నీ నోటికి తోడుకోండి, నీ నోటికి నేను అందిస్తా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, చూడండి యేసు ప్రభు గురించి రాయబడుతుంది, అలాగే బాలుడైన సమూయేలు గురించి రాయబడుతుంది. అదేంటిదంటే జ్ఞానమందును వయస్సునందును వాళ్ళు ఎదుగుతా ఉన్నారు అని. ఇదేనమన్నా నా ప్రేమైన సహోదర సహోదరి, జ్ఞానము కలిగి మనం నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. అందుకని ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16లో మరి అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఏమని అంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, అజ్ఞానుల వలె సమయాన్ని పోనీయద్దు. నేను పోయిన ఎపిసోడ్లో మీకు చెప్పి ఉన్నాను చీమల గురించి. అవునండి, అవి ఎంత చిన్న జీవులైనా అవి చాలా జ్ఞానం కలిగినవి. సామెతల గ్రంథం సొలొమోను సోమరితో చెప్తాడు, సోమరి నువ్వు చీమల ఎద్దకు వెళ్ళు, నువ్వు వాటి నడతను గమనించు, నువ్వు జ్ఞానం తెచ్చుకో. అవి ఆహారం దొరికే కాలంలోనే అవి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వాటి మీద యజమాని లేడు, అధికారి లేడు, సూపర్వైజర్ లేడు, అయినా అవి కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆహారం దొరకదు. అవి ఆ కాలం అంతా కూడా చింత లేకుండా హాయిగా అవి సంపాదించుకున్న ఆహారంతో అవి తృప్తి పడుతూ ఉంటాయి. అవునండి, జ్ఞానం అవసరం. బైబిల్లో మనం చూస్తే యాకోబు ఏశావు అనే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు. యాకోబు ఏశావు అనే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు. ఒకదేనా మన ఏశావు ఆయన వేటాడి బ్రతికేవాడు. ఆయన అడవి అంతా తిరిగాడు వేటాడటానికి, ఏ ఒక్క జంతువు కూడా దొరకలా. బాగా ఆకలేస్తుంది, అలసిపోయాడు, ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ తమ్ముడు ఇంటికాడ చిక్కుడుకాయల కూర వండుకుంటూ ఉన్నాడు. బాగా ఆకలేస్తుంది. తమ్ముడు అడుగుతున్నాడు, అరే నాకు ఆ చిక్కుడుకాయల కూర పెట్టవా, నాకు ఆకలేస్తుంది అంటే తమ్ముడు అన్నాడు, నేను ఈ కూర నీకు పెడతా, నీ జ్యేష్ఠత్వ హక్కు నీవు నాకు ఇచ్చేసేయాలి. అందరు హల్లెలూయా చెప్పండి. నీ జ్యేష్ఠత్వ హక్కు నీవు నాకు ఇచ్చేస్తే
ఈ చిక్కుడుకాయల కూర అంతా కూడా నీకే పెట్టేస్తా. అప్పుడు ఏసావు అంటాడు, అరే నాకు ఇప్పుడు ఆకలి చచ్చిపోతున్నా, నేనేం తినకపోతే చచ్చిపోతా, నాకు జ్యేష్ఠత హక్కుతో నాకేం ఇప్పుడేం అవసరం వచ్చిందిరా, అది నాకు ఇప్పుడు ఏం చేసి పెట్టిందిరా, దానివల్ల నాకు కడుపు నిండిందా అని నీకు తీసేసుకో జ్యేష్ఠత హక్కు అనేస్తున్నాడు. ఆ తమ్ముడు చిక్కుడుకాయల కూర మొత్తం పెట్టేశాడు, కడుపు నిండా తినేశాడు, అమ్మయ్య అనుకుంటున్నాడు. కానీ తర్వాత తెలుస్తా ఉంది ఈ యొక్క ఏశావుకి ఏమనంటే, ఆ జ్యేష్ఠత హక్కు పోగొట్టుకున్న తర్వాత తమ్ముడు తండ్రి చెప్పిన మాట, తండ్రి అన్నకు చెప్పిన మాట తమ్ముడు పాటిస్తున్నాడు. ఆ యొక్క మంచి తండ్రికి ఇష్టమైన భోజనం తీసుకొచ్చి పెట్టి, ఇదిగో తండ్రి నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావుని అని చెప్తే, ఈ యొక్క మనం అందరం ఏమనుకుంటామంటే నిజంగా భలే మోసం చేశాడని. కానీ దాని వెనక జరిగింది కథ ఇది. అదేంటంటే ఒక్క పూట కుటి కొరకు తన జ్యేష్ఠత హక్కుని ఏశావు అమ్మివేస్తే ఈ యొక్క యాకోబు కొనుక్కొని, చూడండి ఆ విధంగా చెప్తా ఉన్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావుని అని చెప్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, అది ఒకవేళ తండ్రిని మోసగించినట్టు కావచ్చు, కానీ వెనక జరిగిన కథ ఇది. చూడండి, జ్ఞానం లేకుండా అమ్మేసుకున్నాడు. తమ్ముడు పెద్ద కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తండ్రి తమ్ముడికి చేస్తే, చిన్న కుమారుడికి చేస్తే, ఆ ఆశీర్వాదాలన్నీ తీసుకొని తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నాడు ఏశావు. ఆ తండ్రికి ఇష్టమైన భోజనం తయారు చేసి తీసుకొస్తే తండ్రి అన్నాడు, ఇప్పుడే కదయ్యా నేను తిని ఆశీర్వదించాను, మళ్ళీ తీసుకొచ్చేవేంటంటే, అయ్యా తండ్రి ఇందాక నేను కాదయ్యా, నా తమ్ముడు ఒకవేళ నా పేరు చెప్పుకొని వచ్చి మొత్తం ఆశీర్వాద పోగొట్టు తీసేసుకున్నాడేమో. అవును, ఇందాక ఎవరైతే వచ్చి నాకు మంచి భోజనం పెట్టారు, నేను కడుపు నిండా తిని మనసారా ఆశీర్వదించేసా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, ఒక్కటి కూడా లేదు. కన్నీళ్లు విడుచుచు శ్రద్ధతో వెతికాడు, అయినా ఒక్క ఆశీర్వాదం కూడా పొందనొల్లక అతడు విసర్జించబడ్డాడు అని రాయబడుతుంది. కాబట్టి నా ప్రేమైన సహోదరుడు సహోదరి, మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. మనం అందరం ఏం కలిగి నడుచుకోవాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అపవాదైన సాతానుడు ఈ దినాలలో రకరకాలుగా ఎర్రలు వేస్తూ ఉన్నాడు. అపవాద యొక్క తంత్రములు మనం ఎరగని వారం కాము. మనం ఎరిగి మనం జ్ఞానము కలిగి నడుచుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవుడు మన ఎదుట ఆయన యొక్క జ్ఞానమైన ఈ బైబిల్ని మన ఎదుట ఉంచి ఉన్నాడు. ఈ పరిపూర్ణ జ్ఞానంతో నిండిన ఈ వాక్యాన్ని మనకిచ్చినప్పుడు మనం ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని ఆ జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. అజ్ఞానుల వల్ల నడుచుకోవద్దు. ఆదామవ్వలు ఏ విధంగా అజ్ఞానులుగా నడుచుకున్నారో అట్లా నడుచుకోవద్దు. ఆ యొక్క కయ్యను హేబెల్ టైంలో కయ్యను ఎలా అజ్ఞానంగా నడుచుకున్నాడో అలా నడుచుకోవద్దు. ఏశావు యాకోబు టైంలో ఏశావు ఏ విధంగా అజ్ఞానం నడుచుకున్నాడు ఆ విధంగా మనం నడుచుకోవద్దు. జ్ఞానం కలిగి మనం నడుచుకుందాం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన ఎలాగూ నడుచుకునేనో చెప్పండి, అలాగే మనము కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నాం. ఆ విధంగా మనం నడుచుకున్నాం అనుకోండి. చూడండి, హానోకు, మన పితరుడైన హానోకు, ఆయన దేవునితో కూడా నడిచినవాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఆదికాండం ఇది చదవదులే, రెఫరెన్స్ చెప్తా, తర్వాత చూసుకోండి. 5:24 హానోకు దేవునితో నడిచినవాడు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని మరణం చూడకుండా కొనిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. సమయం అయిపోయింది. ఈరోజు 2వ ఆదివారం బల్లారాధన ఉంది కాబట్టి అందరు లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, యేసయ్యా, నీ వాక్యం ఎంతైనా యథార్థమైనది. అవును ప్రభువా, ఈ దినమున మేము ఎలా నడుచుకోవాలో 3 విషయాలు మీరు మాతో మాట్లాడారు. మేలు కలిగే మార్గంలో మేము నడుచుకోవాలని చెప్పి ఉన్నారు. అంత మాత్రమే కాదు, సత్క్రియల యందు మేము నడుచుకోవాలని చెప్పి ఉన్నారు. అంత మాత్రమే కాదు, జ్ఞానం కలిగి నడుచుకోవాలని చెప్పి ఉన్నారు. ఆ విధంగా మేము నడుచుకోదు.
ఈ నిత్యమైన రాకడ రాజ్యాన్ని సిద్ధపడినట్లు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మాటలు విని ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మీతో మేము ఏ విధంగా నడుచుకోవాలో ప్రభువా 7 సంగతులు, పోయిన వారం ఈ వారం కలిపి 7 సంగతులు మీరు మాతో మాట్లాడిన స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ భద్రపరచబడిన గాక. బిడ్డలేదో నామకార్థంగా వాక్యాన్ని నిలబడడం కాదు, వాక్యానుసారంగా నడుచుకుందరు గాక. ఎంతమంది బిడ్డలైతే దినమున నీ సన్నిధానానికి దేవా రోగాలతో బాధపడుతూ రాలేకపోయారు, వాళ్ళు ముట్టి స్వస్థపరిచి వచ్చేవారిని నడిపించండి. అలా కాకుండా ఇది నీ దినమని తెలిసి కూడా విస్తారమైన పనులు పెట్టుకొని కావాలని నీ సన్నిధికి దూరంగా ఉన్న బిడ్డను దర్శించి దేవా వచ్చేవారు మీరు నడిపించండి. నీ సన్నిధికి ఎందుకు వెళ్ళాలి తగిన జ్ఞానం గ్రహింపు దయచేసి నడిపించండి. ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది రోగులుగా ఉన్నారు వాళ్ళు ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళందరి సమస్యలు విడుదల ఇచ్చేయండి. ఈ వారం అంతా బిడ్డలందరినీ నీ కాపుదల భద్రతలు సమర్పిస్తున్నాం. నీ కాపుదల భద్రతలు కాచిగడ భద్రపరచండి. నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరినీ కూడా నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. మా గ్రామాన్ని రక్షించండి, ఇరుగుపొరుగు గ్రామస్తులు రక్షించండి, గ్రామ పెద్దల్ని వాళ్ళ కుటుంబాలు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి దీవించండి. మా దేశాన్ని రక్షించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక జ్ఞాన సహవాసం, సమాధానం కూడిన ప్రతి బిడ్డకు దేవుని అక్కడ పర్యంతం సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు నామం సంపూర్ణ విజయం, వాది క్రియలకనంత నాశనం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం కలుసుకుందాం. ఇంకా అనేకమైన క్రొత్త విషయాలు మనం నేర్చుకుందాం. పార్ట్ 1 మాత్రమే అయింది, పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉన్నాయి. కాబట్టి ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినండి, ఇతరులకి పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.